నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 165తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. అలాగే మొత్తం వీడియో చూడండి. ఇక కథలోకి వెళ్దాం. దివ్య, రవి గారు ఉన్నంతసేపు వాళ్ళకి అనుమానం రాకుండా ఎలా ఉండాలన్నది కూడా అమృతకి అర్థం కాలేదు. కానీ అలాగే మేనేజ్ చేస్తూ సాయంత్రం వరకు గడిపేసింది. పిల్లలు రాగానే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్యాక్ చేయించిన చాక్లెట్ బాక్సులు తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ ఇస్తుంది దివ్య. వాళ్ళు థ్యాంక్స్ చెప్పి వాటిని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అదేంటి, ఇప్పుడు ఒకటి కూడా తీసుకొని తింట్రా అని అడుగుతుంది దివ్య. ఇప్పుడు చిన్న మమ్మీ ఫ్రూట్స్ తినే టైం. ఇప్పుడు మేము చాక్లెట్స్ తింటుంటే తనకి తినాలనిపిస్తుంది, కానీ అవి చిన్న మమ్మీ హెల్త్కి మంచిది కాదు కదా అంటూ, నాని ఫ్రూట్స్ ఇచ్చే మాకు అని అడుగుతాడు ఆయు. పిల్లలు అన్నది పెద్దగా పట్టించుకోరు. నిజంగానే చాక్లెట్స్ ఎక్కువ తినకూడదు కదా అని అనుకుంటారు. కానీ పిల్లలు అమృత కోసం వాళ్ళు కూడా తినకపోవడం చూసి రవి గారు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆ రాత్రికే బయలుదేరుతామని రవి గారు అంటే మరీ వచ్చి వెంటనే వెళ్ళడం ఎందుకని ఆపేస్తారు. అందరూ ఉండడంతో ఇక అమృత వాళ్ళు తెచ్చినవి కనీసం తినలేదన్న ఆలోచన రవి గారి వాళ్ళకి రాదు. తన మీద ఎక్కువ ధ్యాస లేదు కదా అని అమృత కూడా ఊపిరి పీల్చుకుంటుంది. వాళ్ళ ముందు అసలు అమృత హెల్త్ టాపిక్ ఎవ్వరూ తీసుకురారు. చెప్పడం పెద్ద సమస్య కాదు, కానీ రవి గారు చాలా టెన్షన్ పడతారు, భయపడతారు. ఇక ఆయన ఆ బాధలోనే ఉండిపోతారు. కనీసం ఆయన పక్కన ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే ఆయనకి విషయం తెలియకూడదని ముందే నిర్ణయం తీసుకుంటారు. కూతుర్ని 4 రోజులు ఇంటికి తీసుకువెళ్ళడానికి లేదమ్మా నాకు. తీసుకువెళ్ళి తనకు అన్నీ చేసి పెట్టాలని ఉంది, కానీ అక్కడ చేసేవాళ్ళు ఎవరున్నారు అని బాధగా అంటారు రవి గారు. నువ్వు తీసుకెళ్తామన్నా మేం పంపించం రవి. ఇక్కడ చూసుకోవడానికి ఒకరికి ముగ్గురున్నారు. ఇంక తనకేమి లోటుంటుంది? నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేసి తృప్తిగా నీ కూతురు దగ్గర ఒక వారం ఉండి వెళ్ళు అని చెబుతారు రావుగారు. పొద్దున్నుంచి అమృతకి టైంకి అన్నీ అందిస్తున్న వాళ్ళని చూసి చేతులెత్తి దండం పెడతారు రవిగారు. నిజంగా నా కూతురు చాలా అదృష్టవంతురాలమ్మా అని మాత్రమే అనగలుగుతారు. ఏంటి బాబాయ్ ఈ పిచ్చి పని అని ఆయన చేతులు విడిపించి, మీరు అమృత గురించి ఏమీ ఆలోచించకండి. ఒకవేళ మీకు అక్కడ అందరూ చూసేవాళ్ళు ఉన్నా అమృతను మాత్రం పంపించం మేము. మామయ్య గారు అన్నట్లు మీరే వచ్చి చూసి వెళ్తూ ఉండండి అని అంటుంది ఐషు. తర్వాత రోజు ఉదయాన్నే రవి గారు, దివ్య వెళ్ళిపోతారు. ఐషు పర్యవేక్షణలో, ముగ్గురత్తల ప్రేమానురాగాలలో అన్వేష్ జాగ్రత్తతో అమృతకి 2వ నెల నుండి 3వ నెలలోకి అడుగు పెడుతుంది. అప్పుడే శ్రీకి కూడా 9వ నెల వచ్చేయడంతో డెలివరీ కోసం పుట్టింటికి తీసుకొస్తారు. ముందు రాను అంటుంది, కానీ ఇక్కడైతే సమయానికి ఐషు ఉంటుంది, ఇబ్బంది ఉండదు అని చెప్పి అందరూ బలవంతం చేస్తే వస్తుంది. శ్రీ రాగానే తన పొట్ట వైపు చూసి తనకి కూడా కొన్ని రోజుల్లో అలాగే ఉంటుంది కదా అని ఆలోచించుకొని నవ్వుకుంటుంది అమృత. భయం అనేది పక్కన పెట్టేసింది. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలనుకుంది. ఐషు చెప్పినట్టే చాలా జాగ్రత్తగా ఉంటుంది. కొన్నిసార్లు నోటికి ఏదో తినాలని అనిపిస్తున్నా తినకూడదని బలంగా అనుకొని ఆ ఆలోచనకి పక్కకు పెట్టేస్తుంది. అమృత ఒకరోజు వరుణ్కి ఫోన్ చేస్తుంది. వదినేంటి నాకు ఫోన్ చేస్తుంది అని వెంటనే లిఫ్ట్ చేస్తాడు వరుణ్. ఏంటొదినా నాకు ఫోన్ చేశావు అని అడుగుతాడు. ఏ నీకు ఫోన్ చేయకూడదా అని అడుగుతుంది అమృత. అయ్యో అలాగని కాదొదినా. సరే ఎందుకు చేసావో చెప్పు అని అడుగుతాడు. నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి అని అమృత అనగానే, అమృతకి ఫాస్ట్ ఫుడ్స్ అంటే బాగా ఇష్టం. వరుణ్, అమృత పిల్లలు కలిసి ఆర్డర్ పెట్టుకొని ఎవరికీ తెలియకుండా తినేవాళ్ళు. హోమ్ థియేటర్లో కూర్చొని ఎక్కువ ఇలాంటివే చేసేవాళ్ళు నలుగురు. ఎవరికీ తెలీదని వాళ్ళు అనుకునేవాళ్ళు, కానీ అందరికీ తెలిసినా చూసి చూడనట్టు వదిలేసేవారని వాళ్ళకి తెలీదు. ఒకవేళ ఇప్పుడు తినాలనిపించి నన్ను సీక్రెట్గా తెమ్మంటుందా? నో వదినా, అడగకు. నువ్వు అడిగాక తేకుండా నేను ఉండలేను. అది నీకు చాలా ప్రమాదం కదా
అని అనుకుంటుండగా వరుణ్ ఉన్నావా లైన్లో అని అడుగుతుంది అమృత. హా వదినా, చెప్పు. వెంటనే ఫోన్లో వరుణ్ ఏం హెల్ప్ చేయాలో చెబుతుంది. అది వినగానే చిన్నగా నవ్వుకుంటూ, డన్ వదినా, నువ్వెలా అనుకున్నావో అలాగే జరుగుతుంది, నేను చూసుకుంటాను మొత్తం అని అంటాడు వరుణ్. ఎవరికీ తెలియకూడదు అని అంటుంది అమృత. ఓకే వదినా, నేను చూసుకుంటాను కదా, మీరు ఆ విషయం గురించి ఇంకా మర్చిపోండి అని అంటాడు వరుణ్. థ్యాంక్ యూ వరుణ్ అని ఫోన్ కట్ చేస్తుంది అమృత. ఐషు తన క్యాబిన్లో ఉండి ముందు రోజు అమృతకి చేసిన స్కానింగ్ టెస్ట్ రిపోర్ట్లు చూస్తూ ఉంటుంది. అప్పుడే అన్వేష్ అక్కడికి వస్తాడు. ఐషు చూస్తుంది అమృత రిపోర్ట్స్ అని గమనించి, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా వదినా అని అడుగుతాడు. ప్రస్తుతానికైతే ఏమీ లేదు, ఇక అలా జరిగిపోవడమే అని అంటూ, నువ్వేంటి ఇటొచ్చావు అని అడుగుతుంది ఐషు. అదే, నిన్న మొత్తం టెస్టులు చేశారు కదా, ఇంట్లో అందరి ముందు అడగడం ఎందుకులే అని రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చుంటాయి కదా అని వచ్చాను. అదే కాకుండా రాజీ అత్త గురించి కూడా మాట్లాడాలని వచ్చాను అంటాడు అన్వేష్. ఆవిడ గురించి మాట్లాడడానికి ఏముంది అన్వేష్, మందుల మీద ఎన్నాళ్ళు బతుకుతుందో అన్నాళ్ళు బతుకుతుంది, ఇంకా మనం చేసేది ఏమీ లేదు అందులో అని అంటుంది ఐషు. అందుకు కాదు వదినా, నిన్న స్ట్రోక్ వచ్చింది తనకి, కానీ చాలా మైనర్ స్ట్రోక్, అందుకే తనకేమీ తెలియలేదు. ఇందాక నేను టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది అది, ఎప్పుడైనా అటాక్ అవ్వచ్చు, అది చెబుదామనే వచ్చాను. నేను ఆ రోజు సరదాగా అన్నాను, కానీ ఇప్పుడు మాత్రం అన్నీ ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాయి ఆవిడికి అని అంటుంది ఐషు. ఓకే వదిన, ఇంక నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే సిస్టర్ వచ్చి, మేడం మీతో మాట్లాడాలని ఎవరో వచ్చారు, కుదరదని చెప్తున్నా, అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తున్నా రూబాబ్ చేస్తున్నారు, అర్జెంటుగా మాట్లాడాలని గొడవ చేస్తున్నారు, చెప్పినా వినట్లేదు మేడం అని అంటుంది. ఎవరు, ఆడ మనుషులా మగవాళ్ళ అని అడుగుతుంది ఐషు. మగవాళ్లే మేడం, మీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటున్నారు అని సిస్టర్ అనగానే, అంత అర్జెంటుగా వాళ్ళు ఏం మాట్లాడాలి, సరే పంపించి లోపలికి అని అంటుంది. ముగ్గురు మగవాళ్ళు, పైగా రుబాబ్ చేస్తున్నారు అనగానే అన్వేష్ వెళ్ళేవాడల్లా విరమించుకొని అక్కడే కూర్చుంటాడు. ఐషు కూడా అన్వేష్ ఉండడం మంచిదే అనుకొని ఊరుకుంటుంది. ముగ్గురు లోపలికి వస్తారు. రావడమే మ్యాటర్లోకి వచ్చేస్తారు ముగ్గురు. కిరణ్కి విషయం తెలిసి తను కూడా ఐషు క్యాబిన్ దగ్గరికి వచ్చేస్తాడు. చూడండి మేడం, ఊర్లో మీరు నడుపుతున్న హాస్పిటల్ గురించి మాట్లాడడానికి వచ్చాం. మీరు మరీ అంత ఫ్రీ సేవలు చేయడం మాకు నచ్చడం లేదు. మీ వల్ల ఆ చుట్టుపక్కలున్న హాస్పిటల్స్ అన్నిటికీ పేషెంట్లు రావడం తగ్గిపోయింది. మీకు డబ్బు ఉంది కదా అని ఇలా ఫ్రీ సర్వీసులు చేసుకుంటూ వెళ్తే మిగతా వాళ్ళు బతకక్కర్లేదా అని అంటారు వాళ్ళు. అది మా ఇష్టం, మా హాస్పిటల్ ఫ్రీ సర్వీస్ చేయాలన్నది మా నిర్ణయం. ఇక మీ హాస్పిటల్కి పేషెంట్లు రావట్లేదంటే మీరు వాళ్ళని పిప్పి పిండి చేస్తారని తెలుసు కాబట్టి మమ్మల్ని ఫ్రీ సర్వీస్ చేయొద్దని చెప్పడానికి మీరెవరు అసలు? మీరు కూడా కరెక్ట్గా ఉంటే అంత దూరం నుంచి రావాలని ఎవరూ అనుకోరు. మీరు పేషెంట్ల పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తే తప్పకుండా మీ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఎంత ఫ్రీ సర్వీస్ అయినా ప్రయాణ ఇబ్బందులు పడుతూ ప్రత్యేకించి మా వరకు రారు. అది మీకెందుకు అర్థం కాలేదు? అయినా మేము ఫ్రీ సర్వీస్ ఏం చేయడం లేదే, వాళ్ళ దగ్గర రీజనబుల్గా తీసుకుంటున్నాం. మరీ కట్టలేని వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నాం. దాని గురించే మాట్లాడడానికి వస్తే ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటుంది ఐషు. మీరు రేట్లు పెంచండి, అప్పుడే వాళ్ళు మీ హాస్పిటల్కి రావడం తగ్గుతారు అని వాళ్ళు అనగానే, చెప్పాను కదా అది జరగదు అని. చేతనైతే మీరు కూడా మాలా చేసుకోండి, మా వరకు వాళ్ళు రాకుండా చూసుకోండి, మాకు చాలా పనులున్నాయి, ఇంక వెళ్తారా మీరు అని అంటుంది. మీ హాస్పిటల్ ఉండాలని మీకు అనిపించడం లేదా అని అందులో ఒకడు సీరియస్గా అడుగుతాడు. ఏం చేస్తారా అని అన్వేష్ సీరియస్గా అడుగుతూ లేస్తాడు. కిరణ్ కూడా అంతే సీరియస్గా చూస్తాడు. నువ్వాగా అన్వేష్ అని, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా హాస్పిటల్ మీద చేయి వేసి చూడండి,
తర్వాత మీరుంటే మాట్లాడుకుందాం అని అంటుంది ఐషు. ముగ్గురు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు. వీళ్ళ వాలకం చూస్తుంటే హాస్పిటల్లో ఇబ్బంది పెట్టేలా ఉన్నారు వదిన. ఇబ్బంది పెట్టేలా కాదు, ఆల్రెడీ పెడుతూనే ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు వీళ్ళ ప్లాన్లు పనిచేయకపోవడం కూడా జరిగింది. అందుకే ఏదో బెదిరిస్తే మనం భయపడిపోతామని ఇక్కడ దాకా వచ్చారు. అంటే ఆల్రెడీ అన్నయ్యకి తెలిసిందా ఈ విషయం? "హా, మనం ఊరు వెళ్ళినప్పుడే మీ అన్నయ్యకి తెలిసింది. వెంటనే జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగిపోయింది. కాకపోతే వాళ్ళ ప్లాన్లు ఎలా రివర్స్ అవుతున్నాయనేది వాళ్ళకి అర్థం కాలేదు. అవి వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇక్కడ దాకా వచ్చారన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ దాకా వచ్చారని ఆల్రెడీ మీ అన్నయ్యకి తెలిసే ఉంటుందిలే. మన పని మనం చేసుకుందాం అని అంటుంది ఐషు. ఇబ్బందులంటే ఏం పెట్టబోయారు వదినా? ఏముంది, పేషెంట్లను ఇద్దరు ముగ్గురిని లేపేసి మన హాస్పిటల్ మీద బ్యాడ్ నేమ్ స్ప్రెడ్ చేయాలని చూశారు. అవేమీ వర్కౌట్ అవ్వలేదు. మీ అన్నయ్యకి భయపడి అక్కడ ఎవరూ లొంగలేదు. వాళ్ళ మనిషి ఒకడు పేషెంట్గా జాయిన్ అయి వైద్యం వికటించిందని ఒకరోజు గొడవ గొడవ చేశాడంట. కానీ జనాలెవరూ నమ్మలేదంట. 3 ఏళ్ల నుంచి ఇక్కడ వైద్యం చేస్తున్నారు, ఎవరూ అలా చెప్పలేదు, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని రివర్స్ అయ్యేసరికి ఏదో చెప్పాలనుకున్నాడంట. కానీ వాడి మాట వినకపోగా నువ్వే కావాలని బురద చల్లాలని చూస్తున్నావా అని కొట్టబోతే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడంట. ఇదేం గోలొదినా, మన పని మనం చేసుకుంటున్నా ఇలా అడ్డంకులు కలిగించాలని చూస్తున్నారు? ప్రతి చోట జరుగుతున్నదేలే, ఇది కామన్. ఎవరన్నా మంచి చేద్దామని చూస్తే వాళ్ళని అడ్డుకోవాలని చూస్తారు. ఎదిరించగలిగే వాళ్ళు ఎదిరించి చేస్తున్నారు. ఎదిరించే శక్తి లేని వాళ్ళు భయపడి పక్కకి తప్పుకుంటున్నారు. లేదంటే మన దేశంలో ఎన్నో మంచి పనులు జరుగుతాయి. ఎక్కువగా భయపడిపోయి చేయాలనే ఆశ ఉన్నా బయటికి రావట్లేదు చాలామంది. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు, అడ్డుకోవాలని చూస్తారు అని అంటుంది ఐషు. అందరికీ వాళ్ళ వెనక శివులాంటి వాడు ఉండడు కదా అని అంటాడు కిరణ్. అంతేగా మరి అని నవ్వుతుంది ఐషు. సరే, సాయంత్రం డాక్టర్స్ మీటింగ్ ఉంది కదా అని మాట్లాడుతూ ఉండగా హరిగారు వంశీ గారు ఇద్దరు ఒకేసారి క్యాబిన్లోకి వచ్చి కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ ఐశ్వర్య శివాంష్ గారు అని ఇద్దరూ ఒకేసారి అంటారు. కంగ్రాచ్యులేషన్స్ నాకెందుకు అని వాళ్ళిద్దరు రావడంతో లేచి నిలబడుతూ అడుగుతుంది ఐషు. ఎందుకంటే WHO వాళ్ళు నిన్ను వన్ ఆఫ్ ద వరల్డ్ బెస్ట్ డాక్టర్గా ఎంపిక చేసి నీకు సత్కారం చేయబోతున్నారని చెబుతారు హరిగారు. వావ్, కంగ్రాచ్యులేషన్స్ వదినా అని అన్వేష్ షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్తే కిరణ్ సైడ్ హక్ చేసుకొని కంగ్రాట్స్ మై డియర్ సిస్టర్ అని అంటాడు. థ్యాంక్ యూ అని సింపుల్గా చెప్పేస్తుంది ఐషు. మా వదినికి ఏ అవార్డు వచ్చినా సింపుల్గానే ఉంటుంది ఏంటో మరి. ఇప్పటి వరకు వచ్చిన అవార్డులన్నీ ఒక లెక్క వదినా. ఇప్పుడు WHO వాళ్ళు డిక్లేర్ చేయడం అంటే చాలా గొప్ప విషయం కదా అని అంటాడు అన్వేష్. అంతేకాదు, అతి చిన్న వయసులోనే సక్సెస్ఫుల్ రేటింగ్లో కూడా నెంబర్ 1 స్థానంలో ఉంది మన ఐషు. అది కూడా బాగా హైలైట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడే ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేపు మీడియాకి స్పెషల్గా అనౌన్స్ చేస్తారంట. అసలు ఫస్ట్ నీకన్నా ముందు శివ్కి చెప్పాలని ఫోన్ చేశాను, కానీ మీటింగ్లో ఉన్నాడంట. అందుకే తనకి చెప్పడం అవ్వలేదు అని అంటారు హరిగారు. ఇప్పుడు మనం సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిందే ఈ విషయాన్ని అని అంటారు కిరణ్ అన్వేష్ ఇద్దరు. అన్వేష్ వెంటనే ఇంటికి ఫోన్ చేసి విషయం చెబుతాడు. అందరూ హ్యాపీగా కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు ఐషుకి. కిరణ్ కూడా ఫోన్ చేసి చెప్పగానే రేఖా గారు ఒక్కరే ఇంట్లో ఉంటారు కాబట్టి ఆవిడ విష్ చేస్తారు. శ్రావణి ఆఫీస్లోనే ఉండడంతో వాళ్ళందరికీ ఒకేసారి తెలుస్తుందిలే అని అనుకుంటారు అందరూ. శివ్కి తప్ప ప్రెజెంట్ ఫ్యామిలీలో అందరికీ విషయం తెలిసిపోయినట్టే. శివ్ మీటింగ్ ముగించుకొని బయటకు వచ్చేసరికి వరుణ్ రెడీగా ఉంటాడు. అన్నయ్య, నీకు గుడ్ న్యూస్ అని విషయం చెప్పగానే వెంటనే ఐషు దగ్గరికి బయలుదేరాలనుకొని మళ్ళీ వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకొని ఒకరికి ఫోన్ చేసి ఒక 2 అవర్స్లో అరేంజ్మెంట్స్ చేయమని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వావ్, వదినికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావా అని నవ్వుతాడు వరుణ్.
ఇవ్వాలిగా మరి అంటాడు శివ్. నువ్వొక్కడివి మాత్రమే ఇస్తున్నావా, మేము కూడా రావచ్చా అని వరుణ్ అడుగుతాడు. మన వాళ్ళందరూ ఉంటారు, విన్నావు కదా, ఇంట్లోనే కదా నేను చేయిస్తుంది. నువ్వు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపో, నేను ఒక అరగంటలో వస్తాను అని చెబుతాడు శివ్. ఓకే అన్నయ్య అని సంతోషంగా వరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో అందరికీ తెలిసి ఒక్కొక్కరిగా విష్ చేయడం మొదలు పెడతారు. అందరూ చేస్తున్న షూకి ఇంకా తెలియలేదనేసరికి వెలితిగా అనిపించింది ఐషూకి. అప్పటికే విషయం తెలిసి 2 గంటలవుతుంది. ఇంకా మీటింగ్ అవలేదా కన్నా, ఎంతమంది విష్ చేస్తున్నా నీ నుంచి విష్ తీసుకోకపోతే నాకు సంతృప్తినివ్వడం లేదు అని అనుకుంటుంది. అదే టైంకి రుక్మిణి గారు ఫోన్ చేసి, ఐషు ఒకసారి తొందరగా ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. అమృతకి ఏమైనా ప్రాబ్లం అయిందేమోనని ఫాస్ట్గా ఇంటికి బయలుదేరుతుంది ఐషు. శివ్ హరి గారు వాళ్ళకి, కిరణ్ అన్వేష్కి కూడా మెసేజ్ పాస్ చేస్తాడు. వాళ్ళందరూ సైలెంట్గా హాస్పిటల్ నుంచి ముందే వెళ్ళిపోతారు. ఐషు ఇంటి పోర్టికోలో కారాగగానే హడావుడిగా దిగి ఫాస్ట్గా లోపలికి అడుగు పెడుతుంది. కథ కొనసాగుతుంది. మరి ద వరల్డ్ బెస్ట్ డాక్టర్కి అమృత కేసు కష్టమవుతుందా ఈజీ అవుతుందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.